ఎక్కడిది రామా, ఇంకా 5 సంవత్సరాలు. అవునా కాదా? కోసి పడతారు. ఇక సీఎం ఎక్కడ చెప్పే. అవునా కాదా? మళ్ళా 2028లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు అంటే పక్క కదా కాదు. ఒక్క డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ సీఎం బీజేపీ అభ్యర్థి సీఎం కావాలి. అవునా కాదా? మరి కాంగ్రెస్ ఎట్లేదే చెప్పట్లేదే ఎట్లయినా చెప్పే. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది ఎవరు? మనమే కొట్లాడాం. మన కార్యకర్తలు జైలుకి ఎవరు? నేను కూడా జైలుకి పోయినా. మరి ఓట్లు ఎవరికి వేసిరే? కాంగ్రెస్కి ఎత్తిరు. అవునా కాదా? రైతు సమస్యల మీద కొట్లాడింది ఎవరు? పొడుగోడు సెంట్రల్కి పోయింది ఎవరు? మనమే పోతిమి. దెబ్బలు తింటివి, దెబ్బలు కోడుతుంది. ఓట్లు వేసింది ఎవరికే? కాంగ్రెస్ వరకు ఓటేస్తుంది. అవునా కాదా? అవునా కాదా? మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఇక్కడ కూడా వచ్చింది నేను. మరి ఓట్లు ఎవరికి వేసిరే? కాంగ్రెస్కి వేసి. ఇది ఎక్కడే దేశం అంతా నవ్వుకుంటారు. ఇవాళ కొట్లాడింది బీజేపీ వాళ్ళ, కేసు పెట్టించుకున్నది బీజేపీ వాళ్ళ, జైలుకి పోయింది బీజేపీ వాళ్ళ, లాఠీ దెబ్బలు తిన్నది బీజేపీ వాళ్ళే, కేసీఆర్ మెడల్ వంచింది బీజేపీ వాళ్ళ. కొట్లాడింది మనం ఎత్తకి ప్రజలు గట్టెట్లో ఓట్లేసారు. ఇప్పటికి అర్థమవుతుంది. ఇప్పుడే కన్ఫ్యూజ్ నాకు. కానీ ఇప్పుడు గుర్తిస్తారే. నేను తిరుగుతున్నా కదా, అబ్బబ్బబ్బ పొరపాటు చేసినాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అటు చూడం, ఇటు చూడం. ఎటు చూస్తాం? మోడీ. ఏడవైనా మోడీ 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 మోడీ. అవునా కదా? డౌట్ ఏమైనా? కాంగ్రెస్లకు బీఆర్ఎస్లకే డౌట్ లేదా? మనకెందుకు ఉంటుంది డౌట్? వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఉన్నారు లేదా? ఉన్నారా లేదా? జై శ్రీరామ్ అంటారా అన్న? ఇంకా చేతులు ఉన్నాయా? జై శ్రీరామ్. ఏం మజాలేదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. మీకు రాముడు వద్దా అని మీరు రాముడు, మీరు ఇవ్వాలి. వాళ్ళ దమ్మం చూద్దాం వాళ్ళది. మీరు రాముడు భక్తులైతే మీరు జై శ్రీరామ్ లేకుండా అనకూరి. ఔరంగజేబులు అనకూరు మాకద్దు. బాబర్లు అక్బర్లు అయితే అసలే అనకూరి మాకద్దు. మీరద్దు, మీ ఓట్లద్దు మాకు. 2 చేతులు మీరు ఎత్తితే ఇక్కడికి ఎవడాలన్నా జై శ్రీరామ్. మళ్ళా మీకు వాళ్ళకి పోటీయే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్బా తోపులే వాళ్ళు, నిజంగా తోపులే. హైదరాబాద్ మీ అందరు ఛత్రపతి శివాజీ, నో డౌట్. ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం. వీళ్ళ బాబర్లు అక్బర్లు అయితే వద్దన్న చేతులు తీసుకొని అన్ని మూసుకోరి. నిజంగా ఛత్రపతి శివాజీ వారసులైతే, మోడీ వారసులైతే, రాముని వారసులైతే జై శ్రీరామ్ అనాలి. అంటారు లేదా? ఇక తాండూరు అంటే తొడగొట్టి చెప్పేటోళ్ళనే. రాంగ మా కొండ విశ్వేశ్వర అని చెప్తాడు. మా వాళ్ళు తోపులే, ఎక్కడ ఇంకా ముందు కాదే. నేనే అప్పుడప్పుడు అటు ఇటు పోతున్నా. మా వాళ్ళు బాగా డేంజరే. నన్ను అడ్డు ఓడిస్తున్నారు. ఇటు మొత్తం 24 గంటలు హిందుత్వం అంటారు, జై శ్రీరామ్ అంటున్నారు, మోడీ అంటున్నారు చెప్పి అక్కడ చిక్కరాగా చెప్తున్నారు. అటువంటి తోపులన్నా మీరు. అప్పుడు డేంజర్ మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ కూడా వచ్చింది అన్న. నమస్తే అన్న. కత్తి లేదండి. ఎవరికి ఇచ్చినవే కత్తి? ఉండాలి కత్తి. ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్లకు కింద మీద లాగులు, పాయింట్లు అన్ని తప్పుతున్నాయి. అంతా రాము పూజ చేసిరా అని అందరూ పూజ చేసిరా అని. మీరు రాముని పూజ చేయలే అన్న చేతులెత్తుర్రే. చేయలే అనే మరి అబ్బో చేసిరా? గట్టిగా మొక్కిరు కదా. ఈ మనం మొక్కితే కాంగ్రెస్ వాళ్ళకి డప్పులు కొడుతున్నాయి. ఇక దానిలోకి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇవన్నీ రేషన్ బియ్యం అట. అక్షింతలేనా? అవునా కదా? అక్షింతలు రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా అనే? ఉంటాయా? నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పిన అంటే, మీరు గుళ్ళె కొయ్యో అక్కడిక్కడ రేషన్ బియ్యం కావద్దు, బాస్మతి బియ్యమే కావాలంటే ఈ కాంగ్రెస్ కోసము ఇక్కడి బాస్మతి బియ్యం అయోధ్య పంపించి పట్టుకొచ్చిస్తా అని చెప్పిన. ఇంత దుర్మార్గులే. అయోధ్యలో రాముడు, అందరు రాముడు. అవునా కాదా? అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. ఇవి కాంగ్రెస్ కొత్త డౌట్లు బాగా వస్తాయి. ఆ డౌట్ అసలు పుట్టిరాళ్ళు. రాముడు అయోధ్యను గక్కడనే పుట్టినందుకు గ్యారెంటీ ఏంటట కాంగ్రెస్ వాళ్ళకు?
అయోధ్యలోనే రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంది అంటున్నాడు. నేను అడిగిన నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేను డౌట్ రాదా నాకు డౌట్ రాదు. అయోధ్యలో రాముడు పుట్టిండాలో చెప్పన్నా. నువ్వు చెప్పినావని నేను చెప్పిన చరిత్ర చెప్తున్నదే. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టినవని గ్యారెంటీ ఏందో తెలుసా? అక్కడ పవిత్రమైన డ్యూటీ చేసే అక్కడ నర్సమ్మ ఏం చేస్తుంది? అమ్మ డెలివరీ కాగానే అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటారు. అమ్మ నీకు ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టిందమ్మా అంటారు. చరిత్ర ఎవరు ఆధారం? ఎవరు? ఆ నరసమ్మ. అట్లనే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర. అవునా కాదన్నా? ఈ కాంగ్రెస్ వాళ్ళంటే అన్న ఒక్కడు గుర్తుంచుకోర్రి, ఈ ఎన్నికల్లో, ఈ చేవెలలో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ తెలుసు కదా, రద్దు చేస్తాం కదా. మరి గంత పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలి లేదా? దానిలో తెలంగాణలో 17 సీట్లు ఇవ్వాలి లేదా? ఓవైసీ అని కూడా గుంజుడే, ఈసారి గ్యారెంటీ గుంజుడే. డప్పులు కొడుతున్నాయి, ఇప్పుడు అన్ని ఓట్లు వీక్తున్నాయి, అన్ని ఆడ ఓవైసీ కూడా అవుట్. ఈసారి 17 సీట్లు రావాలి. అవునా కదా? అయోధ్యలో రామ మందిరం అట్నే ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి, ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొని ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి? ఎవరు రావాలి? పక్క రావాలి కదా. ఇక రాముని కూడా వద్దు, మళ్ళా బాబ్రీ మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ కూడా కొట్టేసుకోవాలి అన్న. రాముని వారసులు మా వెనుక రాముడు ఉన్నాడు, మా వెనుక మోడీ ఉన్నాడు, మీ వెనుక రాక్షసులు ఉన్నారు, మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ వెనుక బట్టబాజీ కేసీఆర్ ఉన్నాడు. అటుపోటీ ఇటుపోటీ ఎవరు కావాలనో చేవెళ్ళ వాళ్ళు ఆలోచించుకోరు. రాముడు మోడీ కావాలన్నా, రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు ఒకటే జాతి వాళ్ళది, వాళ్ళు కలిసి వస్తున్నారు. వాళ్ళు వల్ల ఆలోచించండి. అవునా కదా అన్న? అభివృద్ధి చేసేది మనం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? పైసలు ఇచ్చినా మీరు ఎవరికైనా? ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఇలా ఇంతమంది మేము తాండూరులో మీటింగ్ పెట్టుకున్నామా? ఎంతమంది బతుకుదామో ఎంతమంది చచ్చిపోదాము. నేను కూడా వచ్చాను ఆటో, నాకు కూడా డౌట్. బండి సంఖ్య మీకు కనబడుతుందో సీట్ అప్పుడే. అవునా కదా? ఎందుకంటే కోవిడ్ సెంటర్లు అన్ని వచ్చింది, నేను బతుకుతున్నా చెప్తున్నాను. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000, 30,000. 5,000, 10,000, 30,000 మీరు వేసుకుంటారా అక్క? వ్యాక్సిన్ చేసుకుంటారా? ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ కావాలా లేదా? మీరు బియ్యం ఇచ్చిండా? బియ్యం పైసలు ఇచ్చురా? మరి బియ్యం ఇచ్చారు ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా, లేదంటే తిండి కాడ నోటి కాడ బుక్కని కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీలు కావాలన్నా, అసలు బియ్యమే ఇయ్యని కేసీఆర్ కావాలన్నా? ఒక్కసారి ఈ కేసీఆర్ పేరు ఎస్టీ మర్చిపోయి అంటున్నా. ఈ కేసీఆర్ తిట్టి అలవాట్లో పొరపాటు ఊకేస్తుంది. ఈ మధ్య బీఆర్ఎస్ ఏదో పొత్తు అంటున్నారట. ఉంటుందానే అన్న? ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇనురు అన్నచారా? మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచి రాలే, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్ట్ రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇవాళ ఆరోపణలు చెప్పులు చెప్పులు ఉన్నది తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా? చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా? ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు.
అయితే స్కాచ్ కోసము అయితే కాలు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతలేదు కేసీఆర్, ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పానా, ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిందా, ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చిండు, ఆడేం పోడ్చిండు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అట్టే పాకిస్తాన్ పోమని చెప్పు, అర్థనాడా? అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు, ఈయనకి అపాయింట్మెంట్ ఎవడు ఇవ్వాలా, ఎవడు ఇవ్వాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసేవి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యనక పట్టిన వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీ కలిసిరు. కలిసాక ఏం చేసినట్ట, ఒక్కొక్క మంత్రి పిలిచిండు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాడు, ఎప్పుడే చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా, ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగెత్తి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుతారు, పంటారు, లేవమంటే లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్తో పొత్తాడు, బీజేపీతో పొత్తాడు. ఎవరు పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ, మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే, అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి అలా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం రావాలన్నా, మీకు బియ్యం ఇచ్చినాం, గ్రామాలకు నిధులు ఇచ్చినాం, వ్యాక్సిన్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, బాత్రూమ్లు కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, కమ్యూనిటాలు కట్టించినాం, గ్రామాలకు రోడ్లు వేసినాం, ఇలా మోర్లు కట్టించినాం, లైట్లు పెట్టించాం, గ్రామాలకు నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ అన్నీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ దేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. 370 ఆర్టికల్ రద్దు చేశాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం. మీరు 500 సంవత్సరానికి ప్రపంచంలోని హిందువులందరూ ఎదురుస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇవాళ మీకు అందించిన ఘనత నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో నుండి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ 3వ స్థానానికి వస్తుంది. 2047 వరకు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 స్థానానికి రావాలంటే, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలంటే మళ్ళా తిరిగి మోడీ కావాల్సిందే, మోడీ రావాల్సిందే. మోడీ లేని భారతదేశాన్ని ఏ భారతీయుడు ఊహించుకుంటున్నాడన్నా? మాకు మోడీ కావాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ కావాలి. ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు కావాలి. ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలి. ఈ దేశం ఆర్థిక రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలని చెప్పి వాళ్ళ దేశం మొత్తం ఎదురుస్తుంది. కాబట్టి ఎక్కడ పోయినా మోడీ 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 అంటున్నా. కాబట్టి నరేంద్ర మోడీ గారి తిరిగి ప్రధానమంత్రి కావాలంటే ఈ చేడులలో భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే గెలిచిన అభ్యర్థిపై నరేంద్ర మోడీ కోటేస్తారు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే వాళ్ళు రాహుల్ గాంధీ కోటేస్తారు. రాహుల్ గాంధీకి వెళ్తాడా? పప్పు అప్పుడప్పుడు కనబడతాడు, కనబడు వీక్తాడే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఎవరు అనుకుంటురా? అట్లా అనుకుంటురా? ఇక మరి ఇంకెవరే? మరి మీ ఓటు కాంగ్రెస్ కేస్తే మూస్తుందని చేసినట్టే. అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? బీజేపీ. ఇక మరి ఓటు ఎందుకు వేస్ట్ చేసుకుంటుంది చెప్పే, అవునా కాదా? మోడీ చేసిన కదా. ఇక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న. ఈ రెండు ఒకటే. నేను అసెంబ్లీ చూసిర్రా, ఫుల్ టైంపాస్ అసెంబ్లీ.
వీళ్ళేమో కాళేశ్వరం అంటారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్లు దెబ్బలేదా అంటారు. ఏందా కేసీఆర్? కేసీఆర్ ఫామ్లో దొరకదు పట్టుకరా. ఏ పక్క దొరుకుతారు కానీ పోగా చూసుకో అన్ని నిమ్మకాయలు పడతాడు. మళ్ళీ జాగ్రత్త, వాళ్ళు తాంత్రిక పూజలు మళ్ళీ చెప్తున్నాడు. ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్ట, అప్పట్లో ఎమ్మెల్యేల భార్యలు చెప్పినట్ట, ఆ ఎమ్మెల్యే ఉంటాయి పీచ విక్తది ఫామ్ హౌస్ మోకాన ఓకొరి అన్ని నిమ్మకాయ పెట్టి పూజలు చేస్తున్నాడట. మళ్ళీ నన్ను ఇచ్చిపెట్టిపోతే మాకు కుటుంబం అనాథ ఊక తెల్లారితే కేసీఆర్ అంటే మేమేడ పోవాలని చెప్పి పోకుండా ఆపిరాట. కాబట్టి ఇవాళ అసెంబ్లీ చూసిరు. ఇవాళ వీళ్ళేమో కాళేశ్వరం అని 1,00,000 కోట్లు దొబ్బాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు? మీరు కృష్ణా జలాలు పెడితే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు. వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళు వీళ్ళని తిట్టారు. మీరు తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దొబ్బింది కదా, మరి కేసు పెట్టాలి లేదా? అరే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, మేడిగడ్డలో అక్రమాలు జరిగినాయి, క్వాలిటీ లేకుండా వేసుడు మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే, సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే, మీ మంత్రులు రిపోర్ట్ ఇచ్చే, మీరు పోయి కూడా చూస్తుంది. మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలా లేదా? మరి కాంగ్రెస్ ఎందుకు జప్తు చేస్తలేరే? ఎందుకు చేస్తలేరు? మరి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టాలా లేదా? ఎందుకు పెడతలేరు? ఇద్దరు ఒకటే. వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. ఇలా 9 కేసు ఏమైంది? 9 కేసు ఏమైంది? పైసలు ఏమైనాయి? డ్రగ్స్ కేసు ఏమైంది? ఇక ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ కేసు ఏమైంది? ఇవన్నీ ఏమైంది? ఆర్టీసీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కార్మికులు, దాని మీద విచారణ చేస్తలేరు. ఇవన్నీ విచారణ జరపరు. ఇద్దరు కలిసి దోచుకుంటారు, కలిసి ఉందాం. కానీ బీజేపీని రానియదు. వాళ్ళ అసెంబ్లీ నడిస్తే దేని గురించి చర్చ జరగాలన్నా? బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమే కదా. ప్రధాన ప్రతిపక్షం అంటారు కదా, మేమే పోటీగాలం 39 గెలిచామన్నారు కదా. మరి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చారా? అనేక హామీలు ఇచ్చారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, ఇళ్ళ జాగా ఇల్లు ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నారు లేదా? మరి బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించిందా? మరి ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిరా? మరి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు, ఎందుకు నెరవేరుస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అడిగినరా? ఇదంతా ప్లాన్. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎన్నికల తర్వాత కలిసే పార్లమెంట్లో ఉంటారు. బీఆర్ఎస్ ఒక్కరికి గెలవడానికి కానీ వాళ్ళు కలిసే ఉంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇలా పాత్ర పోషించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాత్రమే సరిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద, ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి బడ్జెట్ లో కేవలము 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలే. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే 5 లక్షల కోట్లు కావాలి. 5 లక్షల కోట్లు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. మరి బీఆర్ఎస్ పార్టీలు ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించలే. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. మీరు 6 గ్యారెంటీలు ఇవ్వకండి, హామీల గురించి మాట్లాడకండి. ఇవాళ 100 రోజులు చేస్తున్నారన్న. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఇప్పటికి ఎన్ని రోజులైందని మీరు గెలిచి? 70 రోజులు. ఇక 1వ తారీఖు 10వ తారీఖు లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. వస్తుంది కదా. అది మీకు తెలుసు, మాకు తెలుసు, కాంగ్రెస్ తెలుసు, బీఆర్ఎస్ తెలుసు. ఇక ఇంకా 10 రోజులు 80 రోజులు అయిపోతుంది. 80 రోజులు అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము 100 రోజులు చేద్దాం అనుకున్నాం, కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, అందుకే చేయలేకపోతున్నాం. మళ్ళీ ఓట్లు వేసుకుంటారే. మళ్ళీ మీరు ఓట్లేస్తారు. మీరు వేస్తారు. ఈసారి వేస్తారా? 80 రోజులలో 90 రోజులలో గ్యారెంటీలు హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్లా చేస్తుంది? ఇలా వాళ్ళే చెప్పబట్టే జీతాలు లేవే, పైసలు లేవే అని వాళ్ళే చెప్పబట్టే ఈ 6 గ్యారెంటీలు ఎక్కిస్తాడు. ఒక్క మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటేనే దాదాపు 60,000 కోట్లు అవసరం. ఇక మిగతా పైసలు ఎక్కడి ఇచ్చారు? ఇప్పుడు నీకు నియతుంటే, కాంగ్రెస్ పార్టీకి నియతుంటే, నిజాయితీ ఉంటే, ఒక విశ్వాసం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజల ఓట్లేసని చెప్పి మీకు నమ్మకం ఉంటే
ఇలా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు ఇంటి మహిళలకు ఇస్తున్నారు, 2,500కి ఇంత బడ్జెట్ అని చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు, దానికి ఇంత బడ్జెట్ ఏం చెప్పలే. అందరినీ మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి దయచేసి అన్న మీరందరూ ఆలోచించాలి. ఇలా మోడీ గారు చెప్పారు, ఇలా బిఎల్ వర్మ గారు ఇప్పుడే చెప్పారు, మోడీ గారు మీ అందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టినా. ఏమని పెట్టింది తెలుసా? లబ్ధిదారులకు నా తరఫున నమస్కారం చేయండి, బీజేపీ కార్యకర్తలకు 2 చేతులు జోడించి మొక్కుతున్నా అని చెప్పండి. ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ లో పనిచేయాలి, ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ లో పనిచేయండి. ఇలా కమలం పువ్వు మీద ప్రతి ఒక్క ఓటు వేయించే బాధ్యతను ఇలా బూత్ స్థాయిలో కార్యకర్తలు తీసుకోమని చెప్పి ఇలా నరేంద్ర మోడీ గారు 2 చేతులు జోడించి మీకు నమస్కారం పెట్టండి. మాత్రం చెప్పంపినా మరి చేద్దామా లేదా పని? చేద్దామా లేదా? జై శ్రీరామ్ అనుడు కాదన్నా, ఆ రాముని గుడి కట్టినటువంటి అవతార పురుషుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్న. నిన్ననే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేసుకున్నామా లేదా? అంటే శివాజీ వారసులేనా? ఒరిజినల్నా? అంటే డూబో లేరు కదా. నేను మళ్ళీ ఎత్తున్నా చివరిగా, రాముని వారసులందరూ ఈ దేశంలో రాముని వారసులు, రామ భక్తులందరూ కూడా రాముని గుడి కట్టినటువంటి నరేంద్ర మోడీకి ఓటేయాలి. రాముని గుడి వద్దు, మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు, అక్కడ బాబ్రీ మసీదే కావాలని అందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా, ఎంఎం పార్టీకి ఓటేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కాదా? కేల్ కథం అన్ని దుకాణం బంద్ గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టార్జితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది, సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 3rd ప్లేస్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా మర్చిపోనియా. ఇవాళ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం చేతులు పైకెత్తున్నా. ఏ సింబల్ ఏం గుర్తు పువ్వు, ఏం గుర్తు పువ్వుతే కదా. బస్ దయచేసి అందరు కష్టపడి పనిచేస్తుంది. అందరికీ చూసి ఎండ కొడుతుందన్నా. మళ్ళీ